హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు రమణ సిటీ జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనం ఈ వీడియోలో ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి జనరల్ స్టడీస్లో భాగంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి గతంలో అడిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్ల గురించి మనం చర్చించుకుందాం. అందులో భాగంగా మొదటి క్వశ్చన్ కానీ గమనించినట్లయితే విపత్తు నిర్వహణపై 1999లో జేసీ పంతు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ విపత్తులను ఎన్ని రకాలుగా విభజించిందంటే మొత్తం ఎన్ని రకాలండి? 31 రకాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 2004లో 2004 తర్వాత సునామీని విపత్తు జాబితాలో చేర్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు 1999లో జేసీ పంతు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ విపత్తులను మొత్తం ఎన్ని రకాలుగా విభజించింది? 31 రకాలుగా విభజించగా 2004 తర్వాత సునామీని విపత్తు జాబితాలో చేర్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్నను గమనించినట్లయితే సిఆర్ఈడి 2000 సంవత్సరంలో విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారము విపత్తుల సందర్భంగా చనిపోయే వారిలో ఎంత శాతం మంది మహిళలు మరియు పిల్లలు ఉన్నారంటే 85% అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు సిఆర్ఈడి 2000 సంవత్సరం విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారము విపత్తుల వలన చనిపోయే వారి మొత్తము మహిళలు మరియు పిల్లల యొక్క శాతం ఎంత? మనకు 85గా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ సిఆర్ఈడి అంటే ఏంటో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సిఆర్ఈడి ఫుల్ అబ్రివేషన్ కానీ గమనించినట్లయితే సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ద ఎపిడిమాలజీ ఆఫ్ డిజాస్టర్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే 1995 నుంచి 2004 మధ్య ప్రపంచవ్యాప్తంగా సంభవించిన వివిధ విపత్తుల శాతం ఎంత? చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక్కొక్క విపత్తు ఇచ్చి దాని యొక్క పర్సంటేజ్ అడగడం జరుగుతుంది కాబట్టి ఇది మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చక్కగా ఉపయోగించుకోవాలండి. ఇక్కడ వరదల వల్ల ఎంత శాతం వస్తుందంట? 30%. ఇది ప్రపంచవ్యాప్తంగా. నెక్స్ట్ వచ్చేసరికి తుఫాన్లు 21% గాను, కరువు వచ్చేసరికి 19% గాను, మహమ్మారి వ్యాధులు వచ్చేసరికి 15% గాను, భూకంపాలు మరియు సునామీలు కలిపి 8% గాను, భూపాతాలు వచ్చేసరికి 4% గాను, అగ్నిపర్వత విస్ఫోటనాలు, హిమపాతాలు, అదేవిధంగా కీటకాల యొక్క దాళ్ళు ఒక్కొక్క పర్సంటేజ్గా మనం గుర్తుపెట్టాలి. ఇది మనకు ప్రపంచవ్యాప్తంగా అయితే మన భారతదేశంలో గమనించినట్లయితే వరదలు వచ్చేసరికి ఎంత శాతము? 12% మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తుఫాన్లు వచ్చేసరికి ఎంత? మనకు 8% గాను, కరువు వచ్చేసరికి 68% గాను, అదేవిధంగా భూకంపాలు వచ్చేసరికి 58% గాను, భూపాతాలు వచ్చేసరికి 15%గా గుర్తుపెట్టాలి. అంటే మనకు భారతదేశంలో ఎక్కువ శాతం సంభవించే విపత్తు ఏంటంటే మనకు కరువుగా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఎంత శాతం అంటే 68%గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిడక్షన్ని ప్రతి సంవత్సరము ఏ రోజున జరుపుకుంటాము? చాలా ఇంపార్టెంట్. మనకు అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటామంటే మనకు అక్టోబర్ 13 అని గుర్తుపెట్టుకోవాలి. అంటే అక్టోబర్ 13వ తారీఖున ప్రతి సంవత్సరం మనము ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిడక్షన్ జరుపుకుంటామని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే ఇంటర్నేషనల్ డికేడ్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్ ఎప్పుడు చెప్పుకుంటామంటే మనకు 1990 నుంచి 1999 అని గుర్తుపెట్టుకోవాలి. మనకు ఏవైతే 10 సంవత్సరాలు వేటి మధ్య మనకు 1990 నుంచి 1999 మధ్య 10 సంవత్సరాలు మనం ఏం చెప్పుకుంటామంటే అంతర్జాతీయ విపత్తు కుదింపు దశాబ్దంగా చెప్పుకుంటామని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే జాతీయ విపత్తు నిర్వహణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు విపత్తు నిర్వహణకు సంబంధించి 2 డేట్లు ఇంపార్టెంట్ అండి. మనకు ఒకటి ఏంటంటే అక్టోబర్ 13 ఇంపార్టెంట్. ఈ అక్టోబర్ 13 మనం ఎలా జరుపుకుంటామంటే అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవంగా జరుపుకుంటాము. అదేవిధంగా జాతీయ విపత్తు నిర్వహణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే మనము అక్టోబర్ 29 అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు అక్టోబర్ 29 ఎలా జరుపుకుంటాం? మనకు నేషనల్ డిజాస్టర్ రిడక్షన్ డేగా మనం జరుపుకుంటాము. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే భారతదేశ మొట్టమొదటి డిజాస్టర్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ ఎప్పుడు జరిగింది? చాలా ఇంపార్టెంట్. మనకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ ఎప్పుడు జరిగిందంటే మనకు మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగింది? మనకు 2006 నవంబర్ 29, 30 తేదీ ఢిల్లీలోనే విజ్ఞాన భవన్లో జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవ డిజాస్టర్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ ఎప్పుడు జరిగిందంటే మనకు 2019 నవంబర్ 4 నుంచి 6 వరకు ఎక్కడ జరిగిందంటే సేమ్ న్యూఢిల్లీలోనే విజ్ఞాన భవనంలో జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే నెక్స్ట్ ప్రశ్న ఏంటిది? మనకి ఇక్కడ
ఇక్కడ మనం నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే సో యోగ్ హోమ్ ఫర్ సో యోగ్ ఓకే హ్యూగో ఫ్రేమ్వర్క్ ఫర్ యాక్షన్. సో దీన్ని మనం ఏమంటామంటే సో హ్యూగో సో ఇక్కడ మనం HFA అండి. సో హ్యూగో ఫ్రేమ్వర్క్ ఫర్ యాక్షన్ కాల పరిమితి ఎప్పటి వరకు అని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి వరకు మనకు 2005 నుంచి 2015 వరకు ఉన్నటువంటి సో కాల పరిమితికి మనం ఎలా మనము ఫ్రేమ్వర్క్ చేసుకున్నామంటే హ్యూగో ఫ్రేమ్వర్క్ ఫర్ యాక్షన్గా మనం గుర్తుపెట్టుకున్నాము. నెక్స్ట్ సో దీని యొక్క థీమ్ ఏంటంటే మనకు హ్యూగో ఫ్రేమ్వర్క్ ఫర్ యాక్షన్ ప్లాన్ యొక్క థీమ్ ఏంటంటే దేశాలను కమిటీలుగా విపత్తులను ఎదుర్కొనే విధంగా సంసిద్ధం చేసే లక్ష్యంతో దీన్ని రూపొందించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. దేనంటే మనకు హ్యూగో ఫ్రేమ్వర్క్ ఫర్ యాక్షన్ ప్లాన్ను 2005 నుంచి 2015 మధ్య సో దేశాలు అదేవిధంగా కమ్యూనిటీలు విపత్తులను ఎదుర్కొనే విధంగా సంసిద్ధం చేసేందుకు తీసుకొచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ సెండాయ్ ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కాల పరిమితి ఎప్పుడు? మనకు రెండవ ఫ్రేమ్వర్క్ ఏంటిది? మనకు సెండాయ్ ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కాల పరిమితి ఎప్పుడు అంటే మనకు 2005 నుంచి 2030 వరకు అని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ మనకు. సో మొట్టమొదటి ఫ్రేమ్వర్క్ ఫర్ యాక్షన్ డిజాస్టర్ యాక్షన్ ప్లాన్ ఏంటంటే మనకు యోగో ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ యాక్షన్ ప్లాన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పుడంటే 2005 నుంచి 2015 వరకు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చరికి సెండాయ్ ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కాల పరిమితి ఎప్పుడు అంటే మనకు 2015 నుంచి 2030 వరకు మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ సెండాయ్ ఫ్రేమ్వర్క్ సాధించడం కోసము ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లక్ష్యాలు నిర్ధారించుకున్నారు? చాలా ఇంపార్టెంట్. సో అంటే మనకు ఈ సెండాయ్ ఫ్రేమ్వర్క్ సాధించడం కోసము సో ప్రపంచము కొన్ని లక్ష్యాలను పెట్టుకుంది. మొత్తం ఎన్ని లక్ష్యాలను పెట్టుకుందంటే 7 లక్ష్యాలను మనం గుర్తుపెట్టుకోవాలండి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఈ సెండాయ్ ఫ్రేమ్వర్క్ను భారతదేశంలో అమలు చేసినటువంటి తొలి రాష్ట్రం ఏది? చాలా ఇంపార్టెంట్. గతంలో అడిగినటువంటి బిట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటిదంటే మన భారతదేశంలో సెండాయ్ ఫ్రేమ్వర్క్ను అమలు చేసినటువంటి తొలి రాష్ట్రంగా మనం ఏది నిలిచిందంటే అస్సాం నిలిచినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే విపత్తుల వలన ప్రతి సంవత్సరము జీడిపిలో ఎంత శాతం నష్టం జరుగుతుంది అంటే మనకు జీడిపి అంటే మనకు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే మనకు స్థూల దేశీయ ఉత్పత్తి అంటే మనకు ఈ విపత్తుల వలన ప్రతి సంవత్సరం జీడిపిలో ఎంత శాతం నష్టం జరుగుతుందంటే 2% నష్టం జరుగుతున్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే సో భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమని పిలుస్తాం మనకు సిస్మాలజీ అంటామని. చాలా ఇంపార్టెంట్. సో అంటే భూకంపాల గురించి ఒక అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటామంటే సిస్మాలజీ అని అంటామని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే భూకంప తీవ్రతను కొలిచే సాధనం పేరు ఏమిటి? సో భూకంపం యొక్క తీవ్రతను కొలిచే సాధనం పేరంటే మనకు రిక్టర్ స్కేల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భారతదేశాన్ని ఎన్ని భూకంప మండలాలుగా విభజించింది అంటే మొత్తము 4 భూకంప జోన్స్ అంటే సిస్మిక్ జోన్స్గా విభజించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు విభజించింది? మనకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఎన్ని భూకంప జోన్లుగా మనకు విభజించిందంటే 4 అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే ఏ సంవత్సరంలో గుజరాత్లోని భుజ్లో సంభవించిన భూకంపం వలన సుమారు 13,000 మంది మరణించారు? చాలా ఇంపార్టెంట్. మనకు గుజరాత్లో ఉన్నటువంటి భుజ్ వద్ద మనకు భూకంపం వచ్చింది ఎప్పుడంటే మనకు 2001 సో జనవరి 26 అని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే సో రింగ్ ఆఫ్ ఫైర్ ఏ సముద్రానికి గల పేరు మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఏ సముద్రానికి సంబంధించిన మనకు పసిఫిక్ మహాసముద్రంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మనము దీని రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఈ పసిఫిక్ మహాసముద్రంలోనే దాదాపుగా చాలా ఎక్కువ పర్సెంటేజ్ సరికి మనకు భూకంపాలతో పాటు భూకంపాలు సంభవిస్తాయి. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే రింగ్ ఆఫ్ ఫైర్ అంటామని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా. నెక్స్ట్ వచ్చరికి బంగాళాఖాతము అదేవిధంగా అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫాన్ల నిష్పత్తి అంత చాలా ఇంపార్టెంట్. సో మనకు బంగాళాఖాతము అదేవిధంగా అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫాన్ల నిష్పత్తి అంటే మనకు 4:1గా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ రెండిట్లలో ఏ సముద్రంలో మనకు ఎక్కువ తుఫాన్లు సంభవిస్తాయంటే సో బంగాళాఖాతం అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఒరిస్సాలో సూపర్ సైక్లోన్ ఎప్పుడు సంభవించింది? సో ఎప్పుడు సంభవించింది మనకంటే సో అక్టోబర్ 29, 1999 అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా సంభవించినటువంటి సైక్లోన్ యొక్క గంటకు వేగం ఎంత? మనకు 250 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. దాదాపు 19,000 మంది మరణించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడండి మనకు అంటే మనకు సో భుజ్లో భూకంపం ఎప్పుడు వచ్చింది? మనకు 2001 జనవరి 26. అదేవిధంగా ఒరిస్సాలోనే సూపర్ సైక్లోన్ ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ 29, 1999
2029 అని గుర్తుపెట్టుకోవాలి. దాదాపు ఇక్కడ 19,000 మంది మరణించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏ నెలలో తుఫాన్లు ఎక్కువగా తీరం దాటుతాయి అంటే మనకి ఏ నెల, మనకు అక్టోబర్ 1 అదేవిధంగా నవంబర్ 2 అని గుర్తుపెట్టుకోవాలి. మనకు అక్టోబర్లో అదేవిధంగా నవంబర్లో తుఫాన్లు ఎక్కువగా మనకు తీరం దాటుతాయని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే తుఫాన్లు, ఇక్కడ మనము చూస్తే తుఫాన్ హెచ్చరికలకు సంబంధించి అంటే మనకు తుఫాన్ల యొక్క హెచ్చరికలకు సంబంధించి మనకి ఏమేమి కలర్స్ ఉంటాయి, ఎల్లో, ఆరెంజ్ అదేవిధంగా రెడ్ కలర్ కోడ్ల అర్థం ఏమిటి అంటున్నాడు. అంటే మనకు తుఫాన్ హెచ్చరికలకు సంబంధించి ఎల్లో, ఆరెంజ్ అదేవిధంగా రెడ్ రెడ్ కలర్ కోడ్ల అర్థం ఏమిటి అంటే మనం చూసినట్లయితే ఎల్లో వచ్చేసరికి దేన్ని తెలియజేస్తుంది, మనకు తుఫాన్ అలర్ట్ను తెలియజేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆరెంజ్ వచ్చేసరికి మనకి ఏంటంటే తుఫాన్ హెచ్చరికను తెలియజేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే రెడ్ వచ్చేసరికి మనకి ఏంటంటే తుఫాన్ తీరం దాటినప్పుడు మనకు వచ్చే కలర్ కోడ్ ఏంటంటే రెడ్ అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఈ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఏ సంస్థ కింద పనిచేస్తుంటే ఇస్రో కింద పనిచేస్తున్న గుర్తుపెట్టుకోవాలి. ఈ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డేటా ప్రకారము తుఫాన్లు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఏ జిల్లాలో సంభవిస్తాయి అని అడుగుతున్నాడు. ఏ జిల్లాలో సంభవిస్తాయంటే మనకు నెల్లూరు జిల్లాని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా తుఫాన్లు ఎక్కడ సంభవిస్తాయంట, నెల్లూరు జిల్లాలో సంభవిస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని దివిసీమ తుఫాను ఏ సంవత్సరంలో సంభవించింది, చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఏపీ స్టర్లో ఈ బిట్ అనేది చాలాసార్లు అడగడం జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలంటే మనకు ఆంధ్రప్రదేశ్లో దివిసీమ ఉప్పెన్ అని మనం చెప్తాం. ఈ దివిసీమ తుఫాను వచ్చేసరికి ఏ సంవత్సరంలో సంభవించిందంటే మనకు నవంబర్ 1977 అని మనం గుర్తుపెట్టుకోవాలి. సుమారు 10,000 మంది మరణించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో హుదూద్ తుఫాను ఏ సంవత్సరంలో సంభవించింది, మనకు 2014 అక్టోబర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ హుదూద్ తుఫాను వలన విశాఖపట్నం భయంకరంగా దెబ్బతిన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సునామీ అనే పదము ఏ భాషకు సంబంధించింది, సంబంధించిందంటే ఇది జపాన్ సంబంధించినటువంటి 2 పదాల కలయిక మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే అదేవిధంగా నామి, అంటే సు మరియు నామీల పదాల కలయికే మనకు సునామీగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సునామీ వచ్చేసరికి 2 జపనీస్ పదాల కలయికతో ఏర్పడినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి, మనకు ఓడరేవుగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నామీ అంటే ఏంటంటే తరంగాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సముద్రంలో భూకంపాలు సంభవించడం వలన దాదాపుగా ఎంత శాతం సునామీలు వస్తాయంట, 75% సునామీలు వస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు సముద్రంలో కానీ భూకంపం వస్తే అదే మనం ఏమంటాం, సునామీ అంటాము. ఈ సముద్రంలో వచ్చినటువంటి భూకంపాల వలన దాదాపుగా 75% సునామీలు వస్తాయని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అగ్నిపర్వతాల వలన 5% సునామీలు సంభవిస్తాయని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఉన్న చోటు ఏది అంటున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇక్కడ ఏ క్వశ్చన్ అడుగుతున్నాడండి, అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఉన్న చోటు ఏంటంటే అమెరికాలోని హవాయి రాష్ట్రంలో గల హోనాలుల్లు వద్ద ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం ఏమంటామంటే ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్గా అంటాము. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1960లో ఏర్పాటు చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే విపత్తు నిర్వహణ చట్టం ఎప్పుడు ఏర్పాటు చేశారు. మన భారతదేశంలో విపత్తు నిర్వహణ చట్టం ఎప్పుడు ఏర్పాటు చేశారంటే దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటాము. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2005వ సంవత్సరంలో ఏర్పాటు చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది దీన్ని, నవంబర్ 28, 2005 ఆమోదిస్తే లోక్సభ మటుకు డిసెంబర్ 12, 2005 ఆమోదించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఆ తర్వాత ఈ చట్టాన్ని అంటే ఎప్పుడు 23 డిసెంబర్ 5న డిసెంబర్ 23, 2005 రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఈ 2 సభలుగా ఆమోదిస్తే ఆమోద ముద్ర వేయాల్సిన వ్యక్తి ఎవరు, మనకు రాష్ట్రపతిగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ను రాజ్యసభ 28 నవంబర్ 2005 ఆమోదిస్తే లోక్సభ మాత్రము డిసెంబర్ 12, 2005 ఆమోదించడం జరిగింది. ఈ ఇద్దరు ఆమోదించిన తర్వాత 2005 డిసెంబర్ 23వ తారీఖున రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే విపత్తు నిర్వహణ చట్టంలో ఎన్ని చాప్టర్లు మరియు ఎన్ని సెక్షన్లు ఉన్నాయి అంటే మనకు 2005లో తీసుకొచ్చినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో మొత్తము ఎన్ని చాప్టర్స్ ఉన్నాయంట, 11 చాప్టర్స్ ఉన్నాయంట. ఎన్ని సెక్షన్లు
ఉన్నాయంటే 79 సెక్షన్లు ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే 1967 నుంచి 2006 మధ్య కాలంలో భారతదేశంలో సంభవించిన మొత్తం విపత్తులు ఎంత శాతం వరదల వలన వచ్చాయంటే 52% అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు వరదల వలన 1967 నుంచి 2006 మధ్య కాలంలో భారతదేశంలో వచ్చినటువంటి విపత్తుల శాతం ఎంత అంటే మనకు 52గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే భారతదేశం మొత్తం విస్తీర్ణంలో చూడండి ఇక్కడ భారతదేశం మొత్తం విస్తీర్ణంలో సుమారు ఎంత శాతము కరువు ముప్పును కలిగి ఉంది అంటే మనకు భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం విస్తీర్ణంలో సుమారు ఎంత శాతం కరువు ముప్పును కలిగి ఉందంటే 68% అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే భారతదేశ భూభాగంలో ఎంత శాతం కరువు పీడిత ప్రాంతంగా ఉంది అంటే 16% లేదా 1/6 వంతు అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతనే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే భారత వాతావరణ సంస్థ ఎన్ని రకాల కరువు పరిస్థితులను గుర్తించింది అంటే మనకు భారతదేశంలో ఉన్నటువంటి వాతావరణ సంస్థ మొత్తం ఎన్ని రకాల కరువు పరిస్థితులను గుర్తించిందంటే 5 రకాల కరువు పరిస్థితులు ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే NDMAను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే ముందు అసలు మనము ఈ MDMA అంటే ఏంటిది మనకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2005 మే 30వ తారీఖున ఏర్పాటు చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే దీని యొక్క అధ్యక్షుడు మనకు ఎవరైతే ప్రధానమంత్రి ఉంటారో అతను ఈ NDMAకి అధ్యక్షుడు ఉంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ 2006 సెప్టెంబర్ 2న ప్రధాన అధ్యక్షున 9 మంది సభ్యులతో ప్రారంభించారు. ఇది ఈ NDMAను అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని 2005లో తీసుకొచ్చి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లోనే సెక్షన్ 3 క్లాస్ 1 ప్రకారం ఏర్పాటు చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ విపత్తు నిర్వహణ చట్టంలో ఉన్నటువంటి 3వ సెక్షన్ సబ్ క్లాస్ 1 ప్రకారము ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని 2005 మే 30న ఏర్పాటు చేసినట్లు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ 2006 సెప్టెంబర్ 2వ తారీఖున ప్రధాని అధ్యక్షుడిగా అదేవిధంగా 9 మంది సభ్యులతో ప్రారంభించినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. NDMA అంటే ఏంటిదంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏ సెక్షన్ ప్రకారం ఏర్పాటు చేశారంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 3 క్లాస్ 1 ప్రకారం ఏర్పాటు చేశారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే NDRFను ఎప్పుడు ఏర్పాటు చేశారు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు NDRF అంటే ఏంటో మనం చూద్దాం. NDRF అంటే ఏంటి మనకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటాము. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటాము. దీన్ని విపత్తు నిర్వహణ చట్టం అంటే 2005లో తీసుకొచ్చినటువంటి విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 44 ప్రకారం ఎప్పుడు ఏర్పాటు చేశారు 2006లో ఏర్పాటు చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రెజెంట్ ఈ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్లో మొత్తం ఎన్ని బెటాలియన్లు ఉన్నాయంటే 12 బెటాలియన్లు ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా చెప్పాలి. అంటే మనకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్లో ఉన్నటువంటి బెటాలియన్ సంఖ్య ఎంత అంటే మనకు 12గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే NIDM ఫుల్ ఫామ్ ఏంటిది అని అడుగుతున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు NIDM అంటే ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1990లో మనకు ఏర్పాటు చేసినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఈ 1990లో దీన్ని ఎలా ఏర్పాటు చేశారు IIPAని ఏర్పాటు చేశారు. అంటే మనకేంటిది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్గా ఏర్పాటు చేశారు. అయితే దీన్ని 2003 అక్టోబర్ 16న IIPAని ఎలా మార్చారంటే NIDMగా మార్చారు. ఓకే, ఇది ఎక్కడ ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడంటే మనకు న్యూఢిల్లీలోగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న ఏంటిది మనకు NIDM అనేది అంటే మనకు ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది 2 పత్రికలను ప్రచురిస్తుంది. అవి ఏవేని అడుగుతున్నాడు అంటే మనకేంటిది ఈ NIDM అనేది 3 నెలలకు ఒకసారి ఏమవుతుంది టైడింగ్స్ అనే పత్రికను వదులుతుంది. నెక్స్ట్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి డిజాస్టర్ అండ్ డెవలప్మెంట్ అనే పత్రికను విడుదల చేస్తున్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజ్ ఎక్కడ ఉంది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రశ్నను గత ఎగ్జామ్లో చాలాసార్లు అడిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఉంది మనకు ఈ నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజ్ ఎక్కడ ఉందంటే మనకు మహారాష్ట్రలో గల నాగపూర్లో ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజ్ ఎక్కడ ఉందా మనకు మహారాష్ట్రలోనే నాగపూర్లో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ
ఈ నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజ్ గురించి కానీ మనం కొంచెం డెప్త్గా నేర్చుకున్నట్లయితే దీన్ని 1957లో సెంట్రల్ ఎమర్జెన్సీ రిలీఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా ఏర్పాటు చేశారు. అంటే మొట్టమొదటిసారిగా దీన్ని ఎలా ఏర్పాటు చేశారు 1957 అంటే సెంట్రల్ ఎమర్జెన్సీ రిలీఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా ఏర్పాటు చేశారు. అయితే దీన్ని 1960 ఏప్రిల్ 1న ఎలాగ మార్చారంటే నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజ్గా మార్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్, దీన్ని మనం ఏమంటామంటే NFSC అంటాం. నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ను ఎక్కడ ఉందంటే మనకు నాగపూర్లో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు నాగపూర్ అంటే 2 బిట్లు గుర్తు రావాలండి. ఒకటి ఏంటంటే నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజ్, అదేవిధంగా నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్, ఈ 2 కూడా ఎక్కడ ఉన్నాయంటే ఎక్కడ ఉన్నాయి మనకు మహారాష్ట్రలోనే నాగపూర్లో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే ఇది ఇక్కడ ఈ నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1956లో ఏర్పాటు చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే NDMF ఏంటంటే మనకు NDMF ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతున్నాడు. NDMF ఫుల్ ఫామ్ ఏంటిది మనకు నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ అంటాము. ఏమంటాం మనము నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ అంటాము. అయితే ఇక్కడ ఈ విపత్తు నిర్వహణ చట్టం ఎప్పుడు తీసుకొచ్చాం మనకు 2005లో తీసుకొచ్చినటువంటి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లోనే సెక్షన్ 47 ప్రకారము ఈ నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ను ఏర్పాటు చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ సెక్షన్ అంటే మనకు సెక్షన్ 47 ప్రకారము ఈ NDMF నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ ఏర్పడినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే DDAMA, DDMA ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతున్నాడు. ఏంటిది మనకు డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, మనకు డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో DDMAలను ఏర్పాటు చేయాలని విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 25 నిర్దేశిస్తుంది. మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేయాలని విపత్తు నిర్వహణ చట్టంలోని ఏ సెక్షన్ తెలియజేస్తున్నట్ట మనకు సెక్షన్ 25 తెలియజేస్తున్న మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. మనకి ఇక్కడ డిజాస్టర్ యాక్ట్లో మొత్తం ఎన్ని సెక్షన్లు ఉన్నాయి మనకు 79 సెక్షన్లు ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టాలి. అందులో 25వ సెక్షన్ ఏం చెప్తుందంటే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో మనకు వేటిని ఏర్పాటు చేయాలంటుందంటే డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేయాలని చెప్తున్నటువంటి సెక్షన్ మనకు సెక్షన్ 25th ఆఫ్ ది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే హిరోషిమా మీద ఆటం బాంబు వేసిన తేదీ ఏది? చాలా ఇంపార్టెంట్. మనకు ఇక్కడ హిరోషిమా మీద ఆటం బాంబు వేసిన తేదీ వచ్చేసరికి మనకు 1945 ఆగస్టు 6 అని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. మనకు హిరోషిమా నాగసాకి 2 గుర్తు రావాలండి. హిరోషిమా అంటే మనకు ఆగస్టు 6 గుర్తు రావాలి, నాగసాకి అంటే ఆగస్టు 9 గుర్తు రావాలి. అయితే మనకు 2 సంవత్సరాలు వచ్చేసరికి 1945గా గుర్తు రావాలి. అంటే మనకి ఇక్కడ 1945 ఆగస్టు 6న జపాన్లోని హిరోషిమా నగరంపై లిటిల్ బాయ్ అనే కోడ్ నేమ్తో కలిగినటువంటి ఆటం బాంబు వేశారు. దాదాపు 90% నగరం ఏమైందంట నేలమట్టమైందని గుర్తుపెట్టుకోవాలి. సుమారు 66,000 మంది మరణించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ హిరోషిమా మీద 1945 ఆగస్టు 6వ తారీఖు వేసినటువంటి బాంబు పేరంటే మనకు లిటిల్ బాయ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక గమనించినట్లయితే నాగసాకి మీద ఆటం బాంబు వేసిన తేదీ ఏంటంటే మనకు ఎప్పుడు మనకు ఆగస్టు 9, 1945గా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఆగస్టు 9, 1945న జపాన్లో నాగసాకి నగరంపై ఫ్యాట్ మ్యాన్ అనే కోడ్తో కలిగినట్లు ఆటం బాంబు వేసినట్లు గుర్తుపెట్టుకోవాలి. నగరంలోనే దాదాపు 3వ వంతు శిథిలమైంది. అదేవిధంగా సుమారు 39,000 మంది మరణించినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. మనకు హిరోషిమా అవ్వచ్చు, నాగసాకి అవ్వచ్చు, 2 కూడా మన జపాన్లో ఉన్నట్లుగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే ఇక్కడ ఆటం బాంబు ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది? చాలా ఇంపార్టెంట్. మనకు కేంద్రక విచ్చిత్తి, అదేవిధంగా కేంద్రక సంలీనం అనే 2 చర్యలు ఉంటాయండి. అందులో భాగంగా అణు విచ్చిత్తి అంటాం. దీన్నే మనం ఏమంటామంటే న్యూక్లియర్ ఫిజన్ అంటాం. దీన్ని మనం ఏమంటాం, మనం కేంద్రక విచ్చిత్తి అంటాం. అంటే మనకు ఆటం బాంబు ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంటే కేంద్రక విచ్చిత్తి అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంత. నెక్స్ట్ హైడ్రోజన్ బాంబు ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది? హైడ్రోజన్ బాంబు ఏ సూత్రం పైన ఆధారపడి ఉంటుంది? మనకు అణు సంలీనత. అంటే దీన్ని మనం ఏమంటే కేంద్రక సంలీనం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు కేంద్రక సంలీనం అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ వలన న్యూక్లియర్ ఫ్యూజన్తో మనకు ఏ హైడ్రోజన్ బాంబు పనిచేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి
న్యూక్లియర్ ఫిజన్తో ఆటం బాంబు పనిచేస్తున్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. నెక్స్ట్ కనుక గమనించినట్టయితే సో భారతదేశంలో జరిగిన అతిపెద్ద పారిశ్రామిక దుర్ఘటన ఏది? సో ఈ కాన్సెప్ట్ మీద ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక బిట్టు పడుతుందని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు సో భారతదేశంలో జరిగిన అతిపెద్ద పారిశ్రామిక దుర్ఘటన ఏంటంటే మనకేంటిది? సో భోపాల్ గ్యాస్ ట్రాజడీ అండి. సో ఏంటిది? భోపాల్ గ్యాస్ దుర్ఘటన గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పుడు జరిగిందంట? 1984 డిసెంబర్ 2వ తారీఖున మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా. అయితే ఇక్కడ ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో వెలువడినటువంటి వాయువు ఏంటిది? మనకు MIC అండి. ఏమంటా మనం? మిథైల్ ఐసోసైనైడ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ జరిగిందంటే ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగినట్లు గుర్తుపెట్టుకోవాలి. ఆ కంపెనీ పేరు వచ్చేసరికి మనకు యూనియన్ కార్బైడ్ కంపెనీగా మనం గుర్తుపెట్టుకోవాలి. సుమారు ఎంతమంది మరణించారంట? సో 3787 మంది మరణించినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వెలువడ్డ వాయువు ఏంటంటే సో మిథైల్ ఐసోసైనైడ్ గుర్తుపెట్టుకోవాలి. ఈ మిథైల్ ఐసోసైనైడ్ యొక్క ఫార్ములా మనకి ఏంటంటే CH3CN మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే సో జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికను చాలా ఇంపార్టెంట్. సో జాతీయ విపత్తు ప్రణాళికను ప్రధానమంత్రి ఏ రోజున విడుదల చేశాడు? ఏ రోజున? మనకు 2016 జూన్ 1 అని గుర్తుపెట్టుకోవాలండి. సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ను సో ప్రధానమంత్రి మొట్టమొదటిసారిగా 2016 జూన్ 1న సో విడుదల చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే జాతీయ విపత్తు నిర్వహణ విధానము కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది? సో మనకు జాతీయ విపత్తు నిర్వహణ విధానం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించిందంట? సో 2009 అక్టోబర్ 22 అని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం ఏమంటామంటే నేషనల్ పాలసీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఇక్కడ డిజాస్టర్ అంటే విపత్తు ఏ భాషా పదమో మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఏ భాషా పదం? మనకు ఫ్రెంచ్ భాషా పదంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే భారతదేశంలో ప్రతి సంవత్సరము పిడుగుపాటు కారణంగా సుమారు ఎంతమంది పైగా ప్రజలు మరణిస్తున్నారంటే 2500 అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ ఈ పిడుగుపాటు కారణంగా మహారాష్ట్రలో ఎక్కువగా మరణాలు సంభవించాయని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం ఇక్కడ మనం గమనించినట్లయితే ఏముంది ఇక్కడ? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ MDMA అందించిన వివరాల ప్రకారము 1990 నుంచి 2015 మధ్య కాలంలో సో వడగాలులు సో హీట్ వేవ్స్ అంటాం కారణంగా ఎంతమంది మరణించారంట? 22,500 మంది మరణించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే విపత్తు నిర్వహణ భాషలో డాక్టర్ ABC అంటే ఏంటిది? DRABC అంటే D అంటే మనకేంది? డేంజర్. సో R అంటే మనకేంది? రెస్పాన్స్. A అంటే ఏంటిది? ఎయిర్వే. సో B అంటే ఏంటిది? సో బ్రీతింగ్. అదేవిధంగా C అంటే సర్క్యులేషన్గా గుర్తుపెట్టాలి. చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ విపత్తు సో నిర్వహణ భాషలో సో DRABC అంటే ఏంటిదంటే మనకు D అంటే మనకేంది? డేంజర్గా గుర్తుపెట్టుకోవాలి. R అంటే రెస్పాన్స్ గుర్తుపెట్టుకోవాలి. A అంటే ఎయిర్వే అని గుర్తుపెట్టుకోవాలి. B అంటే బ్రీతింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. C అంటే సర్క్యులేషన్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంత ఉంది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. ఎక్కడ అంతా మనకు సో 011 సో 1078గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా. ఇవి మనకు సో డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించి సో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్లు. సో మరో వీడియోలో ఈ డిజాస్టర్ సంబంధించి మరికొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్ల గురించి మనము చర్చించుకుందాం. థ్యాంక్ యూ.